हाय अंडी। तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना। तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना। అదండి ఈ వీడియోకి కావాల్సిన పాట ఇదేనండి. తేరే మేరే బీచ్ మే కైసా హై, నీకు నాకు మధ్యలో ఉన్న బంధం ఏంటో అది తెలీదు, ఎవరికి తెలీదు, నీకు తెలీదు, నాకు. అట్లాగే పాపం ఉప్పలపాటి శ్రీనివాసరావు గారు అనే ఆయన పాపం ఇవాళ చాలా బాధాతప్త హృదయంతో చాలా గుండె అంతా కూడా బరువు చేసుకుని, యాక్చువల్గా చెప్పాలంటే ఐఎమ్ సీరియస్ అండి. నేను ఈ విషయంలో మాత్రం సీరియస్. ఎందుకంటే ఒకళ్ళ ఆవేదనని నేనేదో హాస్యంగా చెప్పి తీసుకునే అంత క్రూయల్టీ నాలో లేదండి. కాబట్టి ఏంటంటే పాపం ఆయన చెప్పాడు ఇట్లాగూ రాజమౌళి అనే ఆయన మేము చాలా కాలం వరకు శాంతినివాసం అంటే ఎప్పుడంటే అక్కడ ఈటీవీ వాళ్ళ ఒక సీరియల్ ఉండేది. అప్పటి నుంచి అంతకు ముందు నుంచి మాకు బాగా పరిచయము. మేము ముందు అక్కడెక్కడే ఉన్నాము, ఆంధ్రాలో ఉండేవాళ్ళం, తర్వాత చెన్నై వెళ్ళాము, తర్వాత వైజాగ్ వెళ్ళాము, తర్వాత హైదరాబాద్ వచ్చాము అని ఏవేవో చాలా అన్ని రకరకాలుగా చెప్పాడనమాట. ఈ రాజమౌళి అనే అతను చాలా చాలా నమ్మక ద్రోహం చేశాడు ఒక అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అబ్బాయి అతను కూడా ప్రేమించాడు, వాడు అన్నాడు. అంటే బాగా ఫ్రెండ్షిప్ ఉన్నది కదండి, అందుకని చెప్పుకోవచ్చు. అయితే ఈ మా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది ఆర్యా 2 లాంటిది అనమాట. కాబట్టి ఏంటంటే ఇట్లా చేశాడు అట్లా చేశాడు, తీరా ఏంటంటే బాగా నన్ను మాత్రం మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకొని ఇవ్వకుండా చేశాడు, తను పెళ్లి చేసుకోలేదు, నాకు 55 ఏళ్ళు, ఇంతకేను ఇట్లాగ చేశాడు, ఇంత కిరాతకంగా చేశాడు, నా కెరీర్ని కూడా పాడైపోయింది, నేను పెళ్లి కూడా చేసుకోలేదు, 55 సంవత్సరాలు ఉన్నా కానీ పెళ్లి కూడా చేసుకోలేదు, అతనే కారణము, వాళ్లే కారణము, ఇవన్నీ నా జీవితం నాశనం అయిపోవటానికి అని చెప్పి పాపం ఆయన చాలా, ఎందుకంటేనండి ఇది మరణ వాంగ్మూలం లాంటిది. ఆయన ఇప్పుడు బహుశా దేవుడి దేవల్ల ఆయన ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి అని కోరుకుందాం. ఎందుకంటే ఆయనకి ఏదో ఒక రకమైన ఒక నిబ్బరం భగవంతుడు కలిగించాలి, కాస్త ఇంకొకసారి ఆలోచన కలిగించాలి. ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేసి చచ్చిపోయినంత మాత్రాన డెత్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అంటానండి నేను. అయితే పాపం అట్లాంటి పరిస్థితుల్లో అట్లా అన్నాడు ఆయన. ఇంతకీ ఆ అమ్మాయి పేరు కూడా చెప్పలేదు, వద్దులేండి మనకి అట్లా. ఎందుకంటే అమ్మాయి ఏదో హాయిగా ఏదో పెళ్లి చేసుకుని ఏదో మీ ఇంట్లో తన జీవితాన్ని తను గడుపుతూ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఎంతోమంది చాలామంది డైరెక్టర్లని పాడు చేస్తున్నాడు, తను పాడు చేశాడు, కెరీర్లు పాడు చేశాడు, అది ఇది నన్ను కూడా పైకి రానివ్వకుండా తొక్కేసేసాడు. ఇంకోటి ఏంటంటే ఈ విషయం నేను ఎక్కడ చెప్తానో అందరికీ చెప్తానేమో అని నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది తనకి మచ్చ కదా అని, బయట అందరికీ తెలిస్తే మచ్చపడుతుంది కదా తన కెరీర్, అందులో తను ఇంటర్నేషనల్ ఫేమ్ అయ్యాడు కదా అని ఇవన్నీ చెప్పుకొచ్చాడు పాపం ఆయన. ఉప్పలపాటి శ్రీనివాసరావు అనుకుంటాను ఆయన పేరు. ఆయన మొహం అదంతా కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది ఆయన చేసిన వీడియోలో. మరి ఎందుకైందో మరి ఏంటో మరి మనకు తెలీదు. కొంచెం లైటింగ్ కూడా లేదు అంతే. ఆయన ఏమో మరి ఆయన మెంటల్ స్టేట్ అలా ఉంటుంది. ఇంతకాలంగా కక్కలేక మింగలేక ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉండి ఇవాళ ఆయన కక్కేశాడనమాట మొత్తం. ఇట్లాగూ రాజమౌళి ఇట్లాగూ సినిమా వాళ్ళు అన్నీ మనకి కనిపించేది ఒకటేనండి, చేసే ఒకటి, కనిపించే ఒకటి. రాజమౌళి గురించి కాదు, జనరల్గా నేను మాట్లాడుతున్నాను. సినిమా వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని రాజకీయాలైనా చేస్తారు. మన రాజకీయ నాయకులు ఎందుకు పనికిరారు. వాళ్ళ రాజకీయాలు సినిమాల్లో వాళ్ళు పైకి రావడానికి ఎదటివాడిని ఎలా తొక్కి పడేయాలి, ఎలా చేయాలని. అంటే రాజమౌళి తొక్కేసేసాడు అతను అని చెప్తున్నాడు, కానీ రాజమౌళి తొక్కాడో లేదో మరి తెలీదు. ఏం తొక్కాడో కానీ నక్కతోకైతే తొక్కాడండి. అందుకే ఆయన అయితే మంచి హైట్స్లోకి వెళ్ళిపోయాడు. పాపం ఈ శ్రీనివాసరావు
శ్రీనివాసరావు అనే ఆయన మాత్రము ఎక్కడున్నాడు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. కానీ ఆయన ఏంటంటే చాలా బాధపడిపోయి ఇవాళ అట్లాంటి రాజమౌళి గురించి అసలు షాక్ తగిలిన వ్యవహారం అన్నమాట. అందరూ కూడా నువ్వు రాజమౌళి అంటే ఏదో శ్రీరామచంద్రుడు లాగా అనుకుని ఏదో రమ అనే ఆవిడని పెళ్లి చేసుకునే ఆవిడతో శుభ్రంగా ఉన్నాడు అంటే, రమకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందనుకోండి, సరే ఏదో మంచి ఒక గొప్ప వివాహమే కదా, అది ఒక సంస్కరించిన వివాహమే కదా అంటాను నేను. అయితే యాక్చువల్గా నాకు తెలుసండి వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది. విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇంకోటి ఏంటంటే, నేను జోడియాక్ సైన్లు గురించి ఎక్కువ నమ్ముతాను, ఎక్కువ పరిశీలించాను, వీటి మీద నేను ఎక్కువ డిస్కవరీ చేశాను. కాబట్టి నేను ఈ రాజమౌళి అనే ఆయన లిబ్రాన్ కాబట్టి అంటే ఏంటంటే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23 లోపు పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడానండి. బాగా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, అతనితో ఎంతమంది ఆడవాళ్ళు లింక్ అయ్యి ఎన్ని రకరకాల ఎంతమంది జీవితం, ఇప్పుడు రేఖ జీవితం నాశనం అయిపోయింది అంటారు, పర్వీన్ బాబీ జీవితం నాశనం అయిపోయింది అంటారు. అయితే ఎన్ని రకాలుగాను ఈ లిబ్రాన్స్ మామూలు వాళ్ళు కదండి, చాలా చాలా రసికులు, చాలా శృంగార పురుషులు. నేను రాజమౌళి గురించి మాట్లాడాలి జనరల్గా. అయితే ఈయన ఏంటబ్బా, ఈయన ఇంత మామూలుగా సోబర్గా కనిపిస్తూ ఉంటాడు పాపం. ఈ రాజమౌళి గారు కుర్రాడు మంచివాడేమో పాపం, మంచివాడిని. కానీ ఏంటంటే ఇదిగో ఇవాళ ఈ శ్రీనివాసరావు చెప్పిన తర్వాత ఆయన విషయం ఏంటి అనేది నాకైతే క్లారిటీ వచ్చింది. లిబ్రాన్ కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అని మాత్రం నాకు బాగా తెలుసండి. ఇట్లాగూ ఇప్పుడు పూరి జగన్నాథ్ ఉన్నాడు, ఆయన కూడా లిబ్రానేను. ఆయన డైరెక్ట్గా ఆయన మొత్తం పట్టపగలే మొత్తం ఆ బాంబే అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేశాడు. అందరికీ తెలిసిన విషయం అది, అందరికీ కూడా అది ఓపెన్ సీక్రెట్ ఆయనది. ఆ తర్వాత సీను వైట్ల కూడా ఆయన కూడా లిబ్రానే. ఈ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23లో పుట్టిన వాళ్ళు. వీళ్ళ ముగ్గురు కూడా ముఖ్యంగా నేను వీళ్ళని గమనించిన విషయం ఏంటంటే, వీళ్ళు లిబ్రాన్స్ అని మరి వాళ్ళు ఎలాగూ అమ్మాయిలతో ఎలా మెలిగేవాళ్ళు అనేది నాకేం తెలియదండి. ఎందుకంటే వీళ్ళు సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను సినిమా ఫీల్డ్లోకి అప్పటికే నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. కాబట్టి ఏంటంటే నాకు పెద్దగా వీళ్ళ విషయాలు తెలీదు. సినిమాలు ఏవో మ్యాగజైను లేకపోతే సినిమా న్యూస్ ఏవో గాలి కబుర్లు చెప్తారని నాకు తెలుసు. కానీ ఇన్స్ అండ్ అవుట్స్ మాత్రం రఫ్గా నాకు తెలుసు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఏంటంటే పాపం ఈయన మాత్రం దయచేసి ఆయన దేవుడి దయ వల్ల ఆయన అలాంటివి ఎప్పుడు కూడాను అఘాయిత్యం చేసుకోకుండా, ఆత్మహత్య చేసుకోకుండా చచ్చిపోబోతున్నాను అది ఇదని కూడా చెప్పాడు. చాలా బాధేసింది నాకు. కాబట్టి ఏంటంటే ఈ సినిమా వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండి. ఇవంటే అంతే లోపలంతా కూడా మేడిపండు చూడ మేలిమై ఉండును, పొట్ట విచ్చి చూడ పురుగులుండు అంటారు కదా, అట్లాగూ మేడిపండు లాంటిది అనమాట. అదేదో పెద్ద ఇండస్ట్రీ. ఆ సినిమా ఫీల్డ్ని ముందుకు తీసుకెళ్ళటానికి అదేదో ట్రాలీ బండిలాగా ముందుకు తీసుకుపోవటానికని పెద్ద చెత్త కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. చేసేవన్నీ దరిద్రపు కొట్టు పనులే. కానీ ఏంటంటే ఇది ఎట్లా తెలుస్తుంది మనకి నిజమా కాదని అంటే, రేపు రాజమౌళి బయటకు వచ్చి చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే మనకేం తెలియదు. లేకపోతే ఏంటంటే చెప్పకపోతే ఏంటంటే ఏదో పిచ్చివాగుడు వాక్కొని అని అనుకున్నాడేమోలే, ఆయన పట్టించుకోలేదు, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు అని అనుకునే ఒక పిక్చర్ ఇవ్వాలని ఆయన మాట్లాడకపోయినా కానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఏది ఏమైనా కానీ రాజమౌళి విషయం ఏమిటంటే, ఈ రాజమౌళి జీవిత రహస్యం ఏంటి అంటే ఆయన బయటకు చెప్తే తప్ప మనకి తెలియదనమాట. సో అదండి సంగతి. సినిమాల్లో జరిగే సినిమా భాగవతాలు, సినిమా వాళ్ళ జీవితాలలో జరిగేవన్నీ మామూలు కథలు కాదండి. చెప్పాలంటే ఇన్ని చెప్తా నేను. కానీ ఏంటంటే ఎందుకు ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళు మనం అనవసరమైన విషయాల్లో వెళ్ళకూడదు అని చెప్తా. కానీ ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి, పైగా ముఖ్యంగా తానే ప్రత్యక్షంగా శ్రీనివాసరావు అనే ఆయన, ఉప్పలపాటి శ్రీనివాసరావు అనే ఆయన చెప్పాడు కాబట్టి మనం ఇట్లా వీడియోలు చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.